ఉదయకాలం ప్రార్థన కొరకు ప్రార్థన ప్రారంభిస్తాము. ప్రేమగల మా ప్రియుడి తండ్రి, మా పరిశుద్ధ దేవ, మీ అప్పారమైన ప్రేమను బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. అద్భుతంలో ఆశ్చర్యకారం జరిగించేవాడు, ఉన్నవాడు నన్నవాడు పలికిన మా ప్రభువ, శాశ్వతమైనటువంటి దేవుడు, శాశ్వత కారుణ్య దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక మాడిన కృప చూపుతున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఆయన దినదినం నూతన వాక్యాలను చూపుతూ కాలంలో సమయంలో స్వాధీనించుకొని పరిపాలిస్తున్నటువంటి దేవ, నేటి దినం కూడా మా సజీవుల జ్ఞాపకం చేసుకొని ప్రభు మా ఆత్మల కాపరిగా, మా మంచి కాపరిగా మమ్మల్ని అనుభవం సంరక్షించి పోషిస్తున్నటువంటి దేవుడిగా మీరు ఉన్నదులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ప్రభు మరి నేటి దినం కూడా సజీవుల జ్ఞాపకం చేసుకొని ఆయుష్కాలం ఇచ్చారు, అందుని బట్టి స్థుతిస్తున్నాం. కర్నూలు ప్రార్థన మందిరంలో మీరు ప్రజలుగా చేరి కొంత సమయం ప్రార్థించడం, ఉపవాస ప్రార్థన కొరకై మమ్మల్ని నూతన పరిస్థితులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. సమయాన్ని దీవించండి. రావాల్సిన మా ప్రియులు ఒకరిద్దరు కొంతమంది అయినా రావడానికి మీరే ఆకర్షించవలసిన ప్రార్థిస్తున్నాం. పాడే పాటలు, చెప్పుకునే వాక్యము, ప్రార్థించే ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి కరుణించండి, దయ చూపించండి. మరి మెట్టుకు సంఘము, కర్మల ప్రార్థనా సంఘం నలుగురులో విస్తరించినట్టుగా, విశ్వాసులు స్థిరపడినట్లుగా, విశ్వాసులు నిరీక్షణ కలిగి, ఆసక్తి కలిగి ప్రభావి సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడేటువంటి వారిగా, సిద్ధపాటు కలిగిన వారిగా మీరు నూతన పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనా సమయం అనేకులకు ఆస్వాదకరంగాను, రక్షణకరమైనది గాను, మరి క్షేమం కలిగించేది గాను, ఆరోగ్యం కలిగించేది గాను, మరి భద్రపరిచేదిగా ఉన్నట్లుగా మా ప్రార్థనా సమయాన్ని దేవునికరముగా చేయమని ప్రభావిక దోషం కూడా మీరు నూతన పరచండి. ఆవిడమంతా మీ స్వాధీనం చేస్తున్నాం, సహాయం చేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తాం. యేసు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 582. పాత పుస్తకాల్లో 495, 582 కొత్త పుస్తకాల్లో, 495 పాత పుస్తకాల్లో. నీ సన్నిధి చేరితిమి ప్రభువా, ప్రార్థనను వినుమా. సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి, సన్నిధి చేరితిమి ప్రభుని సన్నిధి చేరితిమి. నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి. భారములతో వచ్చితిమి ప్రభువా, భారములతో వచ్చితిమి ప్రభువా. దృఢనా
మొదటి వచనము చివరి 2 వచనాలు మాత్రం వాడదాం. 581 మొదటి వచనము చివరి 2 వచనాలు. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విసుగాకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను కూర్చి వేడుకొను సంగతులను కూర్చి నా తండ్రి వలన దొరుకునని నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము నాయందు మీరు మీలో నా వాక్యము నిలిచి ఉండిన ఎడల మీకు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టము దాని నడిగి ఏది ఇష్టము దాని నడిగి పొందు మంటివి క్రీస్తు ప్రభువా పొందు మంటివి క్రీస్తు ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడియుందురు విసుగాక కూడియుందురు అందరి మధ్య నుండే ప్రభువా అందరి మధ్య నుండే ప్రభువా రమ్ము మా మధ్యకు నేనే రమ్ము మా మధ్యకు నేనే విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. ప్రార్థన కొరకు కొన్ని తలంపులు దేవుని వాక్యంలో చూసుకుని ఆ తదుపరి మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము మనం కలిసి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. మీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదయుడును. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు పర్యంతము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చాను. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, విశేషంగా మేము ప్రార్థించాలని కోరుతున్నారు.
ఎక్కడైతే భూమి మీద ఏకీభవించి ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని పలికిన దేవుడు, నా మాట మీరు నన్ను మరి నా యందు మీరును మీ యందు నా మాట నిలిచినలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడు అన్నారు. ప్రభువారు విశ్వాసంతోనూ ఆసక్తితోనూ మనోపూర్వకంగాను మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించాలని కోరుతున్నారు. అటు మా పితరులు ఏలియా ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు, విశేషంగా ప్రార్థించినప్పుడు అద్భుతకార్యం జరిగించిన దేవుడు. మా పితరులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగించిన దేవుడు. అపొస్తలుల దినాల్లో అద్భుతాలు జరిగించిన దేవుడు ప్రార్థన ద్వారా. ఈ అంత్య దినాల్లో మా మధ్య కూడా నేను సంఘమును ఇచ్చారు. సంఘములు మా ప్రార్థన కూడా మీరు ఆలోచించడానికి ఇష్టపడుతున్నారు. అంగీకరించండి, మా ప్రార్థన జవాబు అనుగ్రహించమని, మా సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామమున దోషను అభిషేకించమని ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళకి చూసినట్టయితే యాకోబు మరి రాసినటువంటి పత్రికలో మరి భక్తులకు రాస్తున్నాడు. యాకోబు ఏలియాను గురించినటువంటి ప్రార్థన అంశాన్ని మనం ఎన్నోసార్లు విన్నాం. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎలా ప్రార్థించాడు? అతని ప్రార్థన దేవుని దృష్టికి ఎట్లా ఉందంటే మరి మనోపూర్వకమైనటువంటిది, దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థన చేశాడు. మనోపూర్వకమైనటువంటిది, దేవుని యొక్క హృదయాన్ని కదిలించే, దేవుని యొక్క హృదయం మెత్తన చేసేది, దేవుడు ఉన్నటువంటి కోపాన్ని మానుకొని చేసేది మనోపూర్వకమైనటువంటి ప్రార్థన. కనుక దేవుడు కోపగించుకోవేళ ఎవడు నిలవగలడు? దేవుడు కోపగించుకునేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాలు ఉన్నాయి. అయితే దేవుని కోపం చల్లారేటువంటి ప్రార్థన మనం చేసేటువంటి వారు ఉండాలి. దేవుడు మన మీద కనికరం చూపించేటువంటి ప్రార్థన మనం చేసేవారు ఉండాలి. దేవుడు మనల్ని క్షమించేటువంటి మనసు కలిగినటువంటి ప్రార్థన మనం చేసేటువంటి వారుగా ఉండాలి. పిల్లరా, ఎట్లాంటి ప్రార్థన దేవుడు అంగీకరించి క్షమించేవాడు ఉంటాడు అని చూసినట్టయితే ఏలియా ఇక్కడ చేసుకునే ఏలియా ప్రార్థన ఏంటంటే అతడు మనోపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా తను తాను మరి పారదాచుకొని, తను తాను సాగిలపడి, తను తాను అప్పగించుకొని ప్రార్థించినట్టుగా చూస్తాను. ఇక్కడ వీడరా, ప్రార్థన అంటే ఏదో నిలబడి పోతే అనుకోవడం కాదు, లేకపోతే ఏదో 4 మాటలు వళ్ళించి వెళ్ళిపోయేది కాదు. హృదయపూర్వకమైనటువంటిదిగా ఉండాలి, ఇష్టపూర్వకమైనటువంటిదిగా ఉండాలి, మనోపూర్వకమైనటువంటిదిగా ఉండాలి. ప్రభు హృదయాన్ని కదిలించి ప్రభువును ఆపేటువంటిదిగా ఉండాలి. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి గుడ్డివాడు మరి త్రోపక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు మొరపెట్టాడు. ఏమని? ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించు అనగానే హృదయపూర్వకంగా మొరపెట్టాడు, మనపూర్వకంగా మొరపెట్టాడు. ప్రభు హృదయము తాకింది, ప్రభు ఆగిపోయినాడు. అక్కడ వెలుస్తున్నటువంటి వాడు ఆగిపోయినాడు. వీళ్ళరా, మొరపెట్టేటువంటి మనపూర్వకమైనటువంటిదే ఉండాలి. వీళ్ళరా, మన ప్రార్థన కూడా అట్టి ప్రార్థన. నీవు నేను యథార్థమైన హృదయంతో, విరిగినలిగిన మనసుతో, హృదయంలో కల్మషము, పాపము, అపవిత్రత లేని హృదయం కలిగి మనపూర్వకముగా మనం కూడా బలపెడితే ప్రభు ఆగిపోతాడు, ప్రభు కోపగించుకోడు, ప్రభు క్షమించేవాడు ఉంటాడు, ప్రభు మనసు మన వైపు తిరుగుతుంది. కనుకనే పేతురు రాసిన పత్రికలో రాయబడింది. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే 3వ అధ్యాయము 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. ఇలా మరి దేవుని యొక్క దృష్టి ఎట్లా మలుతుందంటే ఆయన మనందరూ దృష్టి ఉంచినట్లయితే మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు మన హృదయాన్ని చూసి మన వైపు తిరిగేటువంటి వాడు ఉన్నాడు. కనుక ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. మనపూర్వకమైనటువంటి ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన, విరిగినగినటువంటి ప్రార్థన, తగ్గించుకునేటువంటి ప్రార్థన ఆయనకి ఇష్టం. వీడారా ఇక్కడ మరి ఏలియాని గురించి ఎంతో చక్కని విషయాలు రాస్తూ వచ్చాడు యాకోబు. ఎట్లా ప్రార్థించినాడు? మరి ఎట్లా ప్రార్థించాడు? మనపూర్వకంగా ప్రార్థించాడు. వీడారా, విశ్వాస జీవితంలో మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామా? ఇష్టపూర్వకంగా, ప్రభు మెచ్చుకున్నట్లుగా, ప్రభు సంతోషపడినట్టుగా, ప్రభు మన వైపు తన మనసును తిప్పుకునేటట్లుగా ఉండాలి మన ప్రార్థన. కదా, అట్టి ప్రార్థనను దేవుడు ఇష్టపడేవాడు ఉన్నాడు. అలాంటి ప్రార్థన ప్రార్థించినప్పుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరించాడు, ఇష్టపడుతున్నాడు. రెండవదిగా అభిప్రాయపడింది
మరి మనఃపూర్వకమైనటువంటిది, బహు బలము గలదై ఉండాలి. ఇలా అట్లాంటి ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన, శక్తి కలిగినటువంటి ప్రార్థన, మరి ఆ కష్టాలు బాధలు తెంచివేయనటువంటి, ఆ బాధ నుండి విడుదల పొందేటువంటి మరి బలం ఇచ్చేటువంటి ప్రార్థన. మనం ఎప్పుడైతే అలాంటి ప్రార్థన దేవుని దగ్గర మన హృదయాన్ని కుమరించి చేస్తామో, మన ప్రార్థన ఎలాంటిదంటే మరి ఎలాంటి ఆటంకాలైనా, ఎలాంటి నష్టాలైనా, కష్టాలైనా తొలగించి వేసేటువంటి బలమైనటువంటిదిగా ఉన్నది. ఇక్కడ అంత మాత్రం కాదు, మరి ఆ మనుషుడు మరి ఎట్లా చేశాడంటే, ఏలియా మన వంటి స్వభావం గలవాడు, కానీ అతడు వర్షింపుకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇక్కడ మరి రెండవదిగా ఆసక్తి. ఆసక్తి బలవంతం కాదు, అయిష్టంగా కాదు, ఇష్టపూర్వకమైనటువంటిది, మనఃపూర్వకమైనటువంటిది, హృదయపూర్వకమైనటువంటిది, యథార్థమైనటువంటిది, తగ్గించుకునేటువంటిది. ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఈ బాధలు తొలగిస్తాడు, ఈ కష్టాలు తొలగిస్తాడు, ఈ నింద తొలగిస్తాడు, ఈ అవమానం తొలగిస్తాడు, ఈ బంధకాలు బాధలను తొలగిస్తాడు అనేటువంటి ఆసక్తి మనలో కలిగి ఉండాలి. కనుక ఆ ఆసక్తిని ఏలియా కనపరిచినట్టుగా చూస్తాం. ఇలా అట్టి ప్రార్థనను విన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. ఇష్టపూర్వకంగా అంగీకరించి మరి ఆయన కోరింది, అయ్యా మరి 3.5 సంవత్సరాలు వర్షం ఆపేసేయి. ఎంత గొప్ప ధైర్యం అండి, ఎంత గొప్ప అధికారంతో కూడినటువంటిది, ఎంత గొప్ప ధైర్యంతో ఉన్నటువంటి ప్రార్థిస్తున్నాడు ఏలియా. ప్రభువా, ఇదిగో ఈ ప్రజలు లోపడాలంటే, ఈ ప్రజలు పాపం విడిచిపెట్టాలంటే, ఈ ప్రజలకు మూర్ఖత పోవాలంటే ఆకాశాన్ని మూసివేయి, వర్షం పడకుండా మూసివేయి, అప్పుడైనా నీ వైపు తిరుగుతారేమో. ఈ ప్రజలు 2 తలంపులు కలిగి, 2 అభిప్రాయాలు కలిగి, యెహోవా దేవుని విడిచిపెట్టి, మిమ్మల్ని విడిచిపెట్టి, మీ ఆజ్ఞలు విడిచిపెట్టి తిరుగుతున్నారు. వీరు నీ వైపు మళ్ళాలంటే వీళ్ళకి ఇదే శిక్ష. వీళ్ళు వర్షం పడకుండా చేయి, ఎండిపోతే వాళ్ళ పశువులు వాళ్ళు ఎండిపోతే, పొలాలు పంటలు తోటలు ఎండిపోతే, వాళ్ళకు కూడా నీళ్ళు లేకపోతే అప్పుడు మీ వైపు తిరుగుతారు. అయ్యో ప్రభువా, వర్షం ఇచ్చేవాడు మీరే అని మీ వైపు తిరుగుతారు అన్నట్లు ప్రార్థించాడు. ఏలియా ప్రార్థన విన్నాడు దేవుడు. వీళ్ళ మన ప్రార్థనలు వినాలి. కనుక ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఒక 3 సంగతులు చూద్దాం. 3 విషయాలు, 3 చేసినటువంటి ప్రార్థన చూసి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం, 10వ అధ్యాయంలో చూసినట్లయితే 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలు చేసినటువంటి పాపం ఏంటంటే, ప్రార్థన ఏంటంటే, న్యాయాధిపతులు 10వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాం, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా. వీళ్ళ విశ్వాసులు మరి ఇశ్రాయేలు అనేటువంటి వారు మరి దేవుని దృష్టికి మరి దూరస్తులైపోయినారు, దేవుని దృష్టికి అవిధేయులైపోయినారు. ఇక్కడ 5 రకాల దేవతలు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్క దేవుని పూజించడానికి కష్టమైంది. దినాల్లో ఒక దేవుని పూజించడానికి ఎంత కష్టమైంది. ఒక దేవుని పూజించడానికి ఒక ఆదివారం, ఒక దినం మళ్ళీ రావడం ఎంత కష్టమైపోయింది. 5 గుళ్ళు తిరగాలి వారానికి, 5 గుళ్ళు తిరగాలి. 5 గుళ్ళు పెట్టుకున్నారు. చూడండి అక్కడ మరి 10వ అధ్యాయం 6వ వచనంలో, 10వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైన వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతు అను ఆరాము దేవతలను, సీదోనుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుతూ 5 రకాల పూజలు, 5 రకాల దేవతలు పెట్టుకున్నారు. ఒక్క దేవుని పూజించడానికి చేతగాక, ఒక దేవతను పూజించడానికి, ఒక దేవుని పూజించడానికి చేతగాక 5 రకాల గుళ్ళు పెట్టుకొని 5 చోట్ల తిరుగుతూ ఉన్నారు. ఎంత దుష్ట ప్రవర్తన కలిగిన వాళ్ళకి రాయబడింది, దుష్ప్రవర్తనులైది. అందును బట్టి మరి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చూడండి అక్కడ 8వ వచనం చివరి భాగంలో, ఇశ్రాయేలును 18 సంవత్సరములు చిత్తకొట్టి అణచివేసిరి. ఏం చేశారు? చిత్తకొట్టారు, అణచివేశారు, చిత్తకొట్టారు ఇశ్రాయేలును. ఈ 5 రకాల దేవతలు పెట్టుకున్న ఈ అన్ని వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలును అనగదొక్కారు, చిత్తకొట్టారు. కారణం, నిజ దేవుని విడిచిపెట్టారు. ఆకాశం మహాకాశంలో పట్టజాలను దేవుని విడిచిపెట్టారు. ఆకాశం భూమిని సృజించినటువంటి దేవుని విడిచిపెట్టారు.
మరి ఆకలి తీర్చే దేవుని విడిచిపెట్టారు. మరి తోటలలో పండ్ల తోట ఇళ్ళనిచ్చేటువంటి దేవుని విడిచిపెట్టారు. వర్షాన్ని మరి ఇచ్చే దేవుని విడిచిపెట్టారు. మరి సూర్యుడు చంద్రుడు ఇచ్చినటువంటి దేవుని విడిచిపెట్టారు. ఒక దేవుడు చాలక 5 దేవతలు పెట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఒక దేవుడు నిజమైనటువంటి దేవుడు వదిలిపెట్టి 5 రకాల బొమ్మలు పెట్టుకొని 5 చోట్ల తిరుగుతూ ఉన్నారు. అందును బట్టి వాళ్ళను చెత్తకొట్టినప్పుడు సిగ్గొచ్చింది వాళ్ళకి. అప్పుడు అన్నారు, ఓ ప్రభువా, మేము పాపం చేశాము నీ సన్నిధిలో మిమ్మల్ని విడిచిపెట్టి మీరు ఒక్కళ్ళు జాలక 5 దేవతలు పెట్టుకున్నాం మేము. చూడండి 15-16 వచనాల్లో. అప్పుడు ఇశ్రాయేలు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దారి చొప్పునది. ఇప్పుడు దారికి వచ్చారు. ఎప్పుడు దారికి వచ్చారు? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరి చెత్తగొట్టినారు. ఇక దిక్కులేని పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఎవరు గుర్తొచ్చారు? అసలు దేవుడు గుర్తొచ్చాడు. ఈ 5 దేవతల దగ్గరికి వెళ్ళొచ్చుగా. సీదోన దేవత దగ్గరికి వెళ్ళొచ్చు, మరి అష్టారోత దేవత దగ్గరికి వెళ్ళొచ్చు, మోయాబు దగ్గరికి, అమ్మోనుల దేవత ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టొచ్చుగా. వాళ్ళు మొరపెట్టే వినే దేవుడు కాదు. వాళ్ళు రాళ్ళు రప్పల వాళ్ళు. ఇక్కడ నిజ దేవుని వదిలిపెట్టి అక్కడి వెళ్ళిన కారణం బట్టి చిత్తగొట్టబడ్డారు, బానిసలైపోయినారు, దరిద్రులైపోయినారు. ఇప్పుడు వచ్చారు, ప్రభువా మేము పాపం చేశాం, నీకేది అనుకూలం అది చేయి, నీకేది ఇష్టం అది చేయి అని మరి పశ్చాత్తాపడుతున్నారు. ఇక్కడ ఏది అనుకూలమో దాన్ని చేయి, దయచేసి నేడు మమ్మల్ని రక్షించుమని చెప్పి వారు ఏమన్నారు? అప్పుడు యెహోవాని సేవించమని తమ మధ్యలో అన్ని దేవతలను తొలగించుకొని పైన 10వ వచనంలో ప్రార్థన చేసేప్పుడు, ప్రభువా మేము ఆ విగ్రహాలు తొలగించుకుంటామని చెప్పలే, ముట్టుటి ప్రార్థన చేస్తున్నారు. అందుకనే ఆసక్తితో ప్రార్థన చేయాలి, మనోపూర్వకమైనటువంటిదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి, మరి హృదయపూర్వకమైనటువంటిదిగా ఉండాలి, ప్రభు మెచ్చుకునేదిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 5 దేవతలు పెట్టుకున్నారే, వాళ్ళని తీసేయలే. అప్పుడు ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మేము పాపం చేసిన అనుకుంటున్నారు, కానీ అవి తొలగిస్తున్నామయ్యా, ఇది తొలగిస్తున్నామయ్యా, నన్ను క్షమించేదిగో పొరపాటు చేశాను ఒప్పుకోలే. చివరికి కిందికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటంటే, ప్రభు మరి ఇక్కడ అన్ని దేవతలను తొలగించగా హృదయంలో నుండి వ్యాకులను తొలగించుకో, హృదయంలో నుండి దుర్మార్గతను తొలగించుకో, హృదయంలో ఉన్నటువంటి అనాసక్తిని తొలగించుకో, నిర్లక్ష్యాన్ని తొలగించుకో, మరి వ్యర్థమైనటువంటి దాన్ని తొలగించుకో. అప్పుడు నీ ప్రార్థన మనపూర్వకమైనటువంటిదిగా ఉంటుంది, ఇష్టమైనదిగా ఉంటుంది, ప్రభు కోరేదిగా ఉంటుంది, ప్రభు మనసు నీ మీద ఉంచేదిగా ఉంటుంది, ప్రభు మీద దృష్టి ఉంచేదిగా ఉంటుంది. విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వారుగా మరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మన హృదయం నుండి వ్యాకులను తొలగించుకుంటున్నామా? క్షమించమని అడుగుతున్నామా? క్షమించమని మనం అడగనంత కాలము, హృదయంలో వ్యాకులం తొలగించుకునేంత హృదయంలో వ్యాకులం ఉన్నంత కాలము మన ప్రార్థన అంగీకరించబడదు, మన మీద దృష్టి ఉంచదు. ఆయన కనులు నీతిమంతుల మీద ఉన్నవి. నీతిగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? మన ప్రార్థన మనం పూర్వకమైనటువంటిదిగా ఉన్నదా? అది బలమైనటువంటి ప్రార్థన. ఇష్టపూర్వకమైనదిగా ఉన్నదా? అది బలమైన ప్రార్థన. ఆసక్తితో చేస్తున్నామా? అది బలమైనటువంటి ప్రార్థన. ఇశ్రాయేలు ఇప్పుడు దారికి వచ్చారు. ప్రభువా నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయి ప్రభువా. శిక్షించాలనుకుంటున్నావా? శిక్షించు. బాగు చేయాలనుకుంటున్నావా? బాగు చేయి. కోపగించుకొని మా మీద శిక్ష వేయాలనుకున్నావా? వేసే, మేము అనుభవిస్తాం, మేము పొరపాటు చేశాం, మేము తప్పు చేశాము అని విశ్వాసంతో నీవు నన్ను అడగవలసి వారు ఉన్నారు. ప్రభువా నీకు ఇష్టమైన దాన్నే చేయి ప్రభువా. మరి మోకరించినప్పుడు ప్రభు దగ్గర అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఇంట్లో కానీ, బయట కానీ, మందిరంలో కానీ. అలాంటి ప్రార్థన నీ హృదయంలో ఉన్నదా? నీ జీవితంలో ఉన్నదా? నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన కావాలి. మనోపూర్వకమైనటువంటి ప్రార్థన కావాలి దేవునికి, ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన కావాలి దేవునికి, యథార్థమైనటువంటి ప్రార్థన కావాలి దేవునికి, నీవు తగ్గించుకునేటువంటి ప్రార్థన కావాలి దేవునికి, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన కావాలి మీకు దేవునికి. హృదయంలో ఎలాంటి మచ్చ, మైల, డాగు లేనటువంటి ప్రార్థన కావాలి దేవునికి. దినం అప్పుడే దేవుడు కనికరించేవాడు ఉన్నాడు. ఏలియా ప్రార్థన ఊరికైనా అంగీకరించాడా? ఏలియా ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు నేటి దినమున నీ ప్రార్థన, నా ప్రార్థన అంగీకరించాడు. ఈ ఇశ్రాయేలు చేసినట్టుగా ప్రభువా మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్నే చేయి, ఇది
ఇదిగో ఈ విగ్రహాలను తొలగించేస్తున్నా. మన జీవితాల విగ్రహాలు పూర్తిగా తొలగించేసినప్పుడు, పాపం తొలగిపోయినప్పుడు, అవిధేయత, లోబడితనం, మూర్ఖత, మొండితనం ఇవన్నీ మనం కడిగివేమని అడిగినప్పుడు ప్రభువాలను కడుగు పవిత్రపరచు. దావీదు కుమారులను కరుణించుకొని యథార్థ హృదయంతో అడిగినప్పుడు ప్రభు ఆగిపోయినాడు. అలాంటి ప్రార్థన ఎదురుగా మనం చేసినట్టయితే ప్రభు ఆగుతాడు. ప్రభు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు, దానికి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అతి ప్రార్థన దేవుడు ఉదయకాలం కోరేవాడుకుంటాడు. దాని రెండవ ప్రార్థన రండి. మరి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట, యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేస్తున్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును. దాన్ని భ్రష్టపరచకుము. జన్మల వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారు ఉన్నారా? ఆకాశం వానని ఇవ్వగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేసి ఉన్నావు. నీవే ఈ క్రియలను చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుకొనిచున్నాం. అంటే ఇంతవరకు ఎవరి కొరకు కనిపెట్టుకున్నారు? మరి వ్యర్థమైనటువంటి విగ్రహాలు పెట్టుకొని మరి ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? అయిగా మరి బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. అప్పుడు బానిసత్వంలో వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఇక్కడ ఉన్నప్పుడు గుర్తు రాలే. దేవుడు వారిని క్షీణింపజేసి బబులోను రాజును ప్రేరేపించి బబులోను దేశాన్ని తీసుకొని పోయి అక్కడ బానిసలుగా, పనికత్తెలుగా, బోనకత్తెలుగా, పనివాళ్ళగా చేసుకున్నాడు. మరి ఆ నెబుకద్నెజరు అక్కడ బబులోను రాజు. ఇక్కడ వీళ్ళు రాజులుగా ఉండవలసినటువంటి వారు, అధికారంతో జీవించవలసినటువంటి వారు, ధైర్యంతో జీవించవలసినటువంటి వారు, తలెత్తుకొని జీవించవలసినటువంటి వారు, వారి సొంత ఆహారం వారు తినవలసినటువంటి వారు, సొంత పొలములను, సొంత మరి తోటలను అనుభవించవలసినటువంటి వారు ఇప్పుడు ఏమైపోయినారు? బానిసలైపోయినారు. వారు పెడితే తినాలి, వాడు తినమంటే తినాలి, వాడు ఈ పని చేయమంటే వాడు చేయాలి, ఇక్కడికి వెళ్ళమంటే అక్కడ చేయాలి, అక్కడ కూర్చోమంటే కూర్చోవాలి. బానిస బ్రతుకులైపోయింది. కారణం దేవుని వాక్యములకు, దేవుని యొక్క మరి మాటలకు లోబడక, దేవుని ఆజ్ఞలకు లోబడక తిరుగుబాటు చేసి లోబడిన వారు అయిపోయినారు. కనుకనే మరి ఏ స్థితి వచ్చిందంటే బానిసత్వము, మరి బానిసత్వము, మరి బానిసలుగా వాడు తినమంటే తినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, పని చేయమంటే ఆ పని చేయాలి. మరి వారిని దేవుడు అట్లాంటి ఆశీర్వాదం ఇచ్చాడా? వాడిని తలగా పెట్టాడు, వాడిని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడు. ఆ స్థితిని పోగొట్టుకొని పడిపోయినారు. వీళ్ళరా విశ్వాసంలో వాళ్ళు అన్నారు, అయ్యా మేము మా పితరుల వల్ల దోషం చేస్తున్నాము. యథార్థ హృదయంతో నీవు నేను కూడా ఇటు స్థితిని కలిగి యథార్థ హృదయంతో ప్రభు దగ్గర మనం అప్పగించుకొని మనపూర్వకమైనటువంటి ప్రార్థన చేయవలసిన ఇశ్రాయేలు మరి అక్కడ బబులోను దేశంలో నుండి మొరపెడుతున్నారు. బబులోను రాజ్యం, బబులోనులో నుండి అక్కడ మొరపెడుతున్నారు, అయ్యా మేము దుర్మార్గులమే, అయ్యా మేము దోషులమే, మేము పాపులమే అని మొరపెడుతున్నారు. ఇక్కడ దేవుడు అప్పుడు కనికరించాడు, వారి మీద వారిని కనికరించాడు, వారి దుర్మార్గతను తొలగించాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా విడుదల కలిగించి స్వేచ్ఛనిచ్చాడు. పీడాన్ని వారి పితరులు ఎంతో దుర్మార్గులైపోయినారు, దేవుడికి దూరమైపోయినారు. ఎంత అసహ్యం పుట్టిస్తే మరి దేవుడు వారిని బానిసత్వానికి అప్పగిస్తాడు. అలాంటి అసహ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి వాడు బానిసత్వానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇర్మియా మరి వారి కొరకు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాడు. ఇర్మియా ప్రార్థించాడు, ప్రభువా వీళ్ళని క్షమించయ్యా, వీళ్ళ అపరాధులను క్షమించయ్యా, వీళ్ళ దుర్మార్గతను క్షమించయ్యా. ఇర్మియా ప్రార్థన, ఇశ్రాయేలు ప్రార్థించారు, ఇక్కడ ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం కోరుకునేటువంటి ప్రార్థన, ఇష్టపరుకునేటువంటి ప్రార్థన, తగ్గించుకునేటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన,
యథార్థవంతులకు ఏమేలు చేయక మానవ దేవుడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టించేటువంటి దేవుడు, యథార్థవంతులను లేవనెత్తేటువంటి దేవుడు. యథార్థ హృదయంతో ప్రార్థించాడు. ఇర్మియా వారి కొరకు అడ్డుపడుతూ వచ్చాడు. అండ్ మూడవదిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఇక్కడ కూడా వాళ్ళు మరి దానియేలు వాళ్ళ విషయమై ఒప్పుకొని ప్రార్థన చేసేటువంటి ప్రార్థన. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం నుండి చూసినట్టయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం నుండి 3, 4, 5, 6, 7 వచనాలు. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకాయ ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. ఇక్కడ ఎన్నో సంగతులు ఉన్నాయి. దానియేలు ఉపవాసం ఉన్నాడు. మొట్టమొదటిగా గోనెపట్ట కట్టుకున్నాడు, తలపైన ధూళి వేసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. విశ్వాస జీవితంలో అనగా తను ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీకు ఇష్టమైంది ఏదో నా జీవితంలో కూడా చేయి ప్రభా. నేను నా పితరులు చేసినటువంటి ప్రతి అవిధేయత, ప్రతి పాపం. ఇప్పుడు ఈ దానియేలు కూడా బానిసత్వంలో నెబుకద్నెజరు మరి 70 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి వాడే, అక్కడ బానిస ఉన్నటువంటి వాడే. అక్కడికి వచ్చినటువంటి మరి ఆ బానిసత్వానికి వచ్చినటువంటి మరి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, మా స్థితి ఎంత దౌర్భాగ్యం ఉన్నది. మా పితరులన్నిటి ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో విడిపించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏంటి, వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, వారితో చేసిన నిబంధన ఏంటి, వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, వారితో చేసినటువంటి వాగ్దానం ఏంటి, ఇవన్నిటిని బట్టి ఆలోచించేటైతే నేటి వారి స్థితి ఏంటంటే ఎంతో పేదరికం, దరిద్రత, దిక్కుమాలిన పరిస్థితి, వినేటోడు లేడు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, వారి అన్నం వారు వండుకొని తినడానికి లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దానియేలు వారి విషయమై కొన్ని దినములు, కొన్ని వారములు అక్కడ రాయబడింది. కొన్ని వారాలు 10వ అధ్యాయం రాయబడింది. 3 వారములను రాయబడింది. 2వ వచనంలో 3 వారములు దుఃఖము కూడా ఉపవాసం ఉండి మరి తైలం రాసుకొని కూడా నెత్తి మీద ధూళి వేసుకొని, దుమ్ము వేసుకొని, గోనెపట్ట కట్టుకొని ప్రార్థించినట్టుగా చూస్తాం. వీడరా ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశామా? తగ్గించుకొని మనం తగ్గించుకొని వీడరా ఉపవాసం ఉన్నామంటే 40 దినాలు ఉపవాసం ఉంటాం. కానీ 40 దినాలు ఉదయకాలం మధ్యాహ్నం దగ్గర ఉంటాం. ఆ తర్వాత మధ్యాహ్నం పీకల దాకా తింటాం. మళ్ళీ 3 గంటల తర్వాత మళ్ళీ పీకల దాకా తినేది. అలాంటి ప్రార్థన చేయలే మన పితరుడు. నువ్వు ఉపవాసం ఉన్నావా? దినమంతా ఉండు. ఆ దినమంతా దేని కొరకు ఉన్నావా దాని విషయమే ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నామని రోడ్లమ్మడి తిరిగి, ఆఫీసులమ్మడి తిరిగి పగలంతా తిరిగి వచ్చేది కాదు రోడ్లమ్మడి. మన పితరులు ఉపవాసం ఉండి మోకరించి దేవుని ఎదుట, దేవుని మందిరంలో ప్రార్థించారు. ఉపవాసం అని ఊళ్ళమ్మడి తిరిగేది కాదు. ఇడరా ఉపవాసం నువ్వు 10 దినాలు ఉన్నావు, 20 దినాలు ఉన్నావు, 40 దినాలు అడగడంలే. ఉపవాసంతో పట్టుదలతో ఒక దినమైనా సరే మందిరంలో కూర్చొని, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం అండి. ఇక్కడ దానియేలు గోనెపట్ట కట్టుకున్నాడు. గోనెపట్ట తగ్గింపులకు గుర్తు. తగ్గించుకొని ప్రభువా కిన్నుడను, ప్రభువా నేను బలహీనుడు, చేతైన వాడును, పాపిని, నేను నా పితరులు పాపం చేశాము అనేటువంటి మనసుతో ఎప్పుడైతే కలిగి ఉన్నామా, మనం కోరుకునేటువంటి ప్రార్థన, ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన, దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన, దేవుడి కోపం మానుకునేటువంటి ప్రార్థన. విడారా దేవుడు మన వైపు మడుకునేటువంటి ప్రార్థన, దేవుడు మన మీద కనికరం చూపించేటువంటి ప్రార్థన. దేవుడు మనకు సహాయం చేయడానికి మన వైపు తిరిగి మన ప్రార్థన ఆలకించి అంగీకరించేటువంటి ప్రార్థన. గోనెపట్ట కట్టుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, సాగిలపడుతున్నాడు. ఓ ప్రభు, ఏమని సాగిలపడుతున్నాడు చూడండి. మేమైతే 5వ వచనం మేమైతే నీ దాసులను, ప్రవక్తలను, నీ నామను బట్టి మా రాజులను, మా అధిపతులను, మా పితరులను, యూదయ దేశమంతటికి చెప్పిన మాటలు ఆలకింపక మేము, మా పితరులు, మా తండ్రులు, మా పిల్లలు, మా పెద్దలు అందరూ కూడా, మా రాజులు, అధిపతులు అందరూ కూడా మీ మాటలు ఆలకించలే. మీ మాటలు ఆలకించి వదిలిపెట్టారు, తృణీకరించారు. కనుక ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను, నీ విధులను
అనుసరించుట మానివేసి పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారమునందున వాడు, మేము నీ మీద తిరుగుబాటు చేసేదివి, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమినాడు దేవుడే. తరమండి, మీ ఇంట్లో ఉండాలని వీలేదు, మీ దేశం లేదు, మీ పొలాలు లేదు, మీ పంట లేదు, తరిమేసాడు దేవుడు. ఇంట్లో ఉండండి, కుమారుడు తప్పు చేసి ఇంట్లోంచి తరిమేస్తాంగా, అట్లనే మీ దేశంలో తరిగి పడేశాడు. ఎక్కడ తరిమేశాడు? చల్లా చెదరైపోయినారు ఇశ్రాయేలు. దిక్కుమాలే పరిస్థితి అయిపోయింది ఇశ్రాయేలు పరిస్థితి, చెదరగొట్టబడినటువంటి పరిస్థితి అయిపోయింది, తరిమివేయబడ్డారు. ఇక్కడ తరిమేశాడంట దేవుడు. తరిమితివి యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది, సిగ్గే తగి ఉన్నది. నిజమే ప్రభా, మమ్మల్ని తరిమిన దానికి మేము తగినట్లుగానే, మాకు తగినట్టుగానే మమ్మల్ని తరిమావు ప్రభా, మేము సిగ్గుపడాలి. ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? దేవుని మార్గం విడిచిపెట్టారు. అందుకని దావీదు అన్నాడు, నేను పాపం చేయకున్నట్టుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవుని భయం ఉంటే మన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటాం. పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మరి ఏలియా, మరి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ విశ్వాసులారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, మీ ప్రార్థన మనం కోరుకునేటువంటిదిగా ఉన్నదా? యథార్థమైనదిగా ఉన్నదా? ఇష్టమైనదిగా ఉన్నదా? దేవుడు మెచ్చుకునేదిగా ఉన్నదా? దేవుడు కోపం చల్లారేదిగా ఉన్నదా? నీ ప్రార్థన, నీ యథార్థ స్థితి. ఆసక్తితో ప్రార్థించారు. ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతకారం జరిగించాడు. ఆసక్తితో ప్రార్థిస్తే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి మరి ఆకాశాన్ని మూసివేశాడు. తాళం వేశాడా? తాళం వేసి అది యాకోబు మరి ఏలియా తాళం వేసి జోగులు వేసుకుని తిరుగుతున్నాడు 3.5 సంవత్సరాలు. ఇంకెవరు తీయడానికి లేదు. మళ్ళా ఆసక్తితో మళ్ళీ వచ్చాడు, తాళం తీసి ప్రభా ఇప్పుడు వర్షం కురిపించు. ఎంత ఆసక్తితో చేసేవాడు, మనపూర్వకమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు ఏలియా. అట్లాంటి ప్రార్థన విశ్వాసంతో చేయమని యాకోబు అంత్య దినాల్లో మరి కొత్త నిబంధనలు ఉన్నటువంటి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాలం. పిల్లరా, ఉపవాసం ఉండే దానియేలు చేసిన ప్రార్థనని దేవుడు అంగీకరించి దానియేలు దగ్గర దూతలు పంపించి ధైర్యపరిచి ఆదరించి ధైర్యం తెచ్చుకో నీ ప్రార్థన వినబడింది అనేటువంటి జవాబును పొందినాడు. మన ప్రార్థన దేవుని దగ్గరికి వినబడుతుందా? పిల్లల ఉదయకాలం ఇంటి మరి యథార్థమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తాం పిల్లలు, దేవుడు ప్రార్థన విని ఆయన చెవులు మన ప్రార్థన వైపు వచ్చి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అలాంటి మరి విశ్వాసం, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనము అలవరుచుకోవాలి. ఏదో 1 నిమిషాలు అట్లా మోకరించి ఏదో ఇట్లా చంపలేసుకోను, లేకపోతే ఇట్లా అనుకోను 4 మాటలు వల్లించిపోయేది కాదు ప్రార్థన. విశ్వాసముగా క్రైస్తవులుగా, ఓ ప్రియమైన విశ్వాసి, ఓ ప్రియమైన క్రైస్తవుడా, నీ ప్రార్థన ఎలాగున్నది? దేవుడి కోపం చల్లారిది ఉన్నదా? దేవుడు సంతోషించి నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడేది ఉన్నదా? మనోపూర్వకమైనటువంటిది ఉన్నదా? తగ్గించుకునేది ఉన్నదిగా? పాపం ఒప్పుకొని విడిచిపెట్టేది ఉన్నదా? ఆసక్తితో చేస్తున్నావా? అయిష్టంగా చేస్తున్నావా? ఆసక్తితో చేయాలని, ఇష్టపూర్వకంగా చేయాలని ప్రభు కోరుతున్నాడు ఉదయకాలం. అట్టి ప్రార్థనను ఉదయకాలం నేను కూడా చేసినప్పుడు వారికి ఇచ్చినటువంటి జవాబు మనకెందుకు ఇవ్వడు? ఆనాడు ఉన్నటువంటి ఆ దేవుడు నేడు దేవుడు కూడా ఉన్నాడు, సజీవుడైన దేవుడు. కనుక అడుగునే మీకు ఇవ్వబడు, అడుగు ప్రతివాడు పొందును, అడుగు ప్రతివాడు పొందుతాడు. కనుక అడుగు ప్రతివాడు కూడా పొందినట్లుగా ఉదయకాలం మరి మీరు ప్రార్థించినప్పుడల్లా మరి అవి అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామనేటువంటి విశ్వాసంతో అడగమన్నాడు. ఆ విధంగా ఉదయకాలం సంఘముగా నీవు నేను అలాంటి ప్రార్థన, అలాంటివి మరి విజ్ఞాపన ప్రభు దగ్గర చేసినప్పుడు మరి మన పితరులు పొందినటువంటి ఆ యొక్క జవాబు, ఎక్కడిద్దరు ముగ్గురు చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాడని పలికినటువంటి దేవుడు
మన మధ్య ఉన్నాడు. మన ప్రార్థన కూడా ఆలకించడానికి ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయగలరు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు ఆయన. ఈ ఉదయకాలం నేను ఉపవాసంతో ప్రార్థించడానికి వచ్చాను. నిజమే, మా పితరులను మేము కూడా అనేక సార్లు నేను కూడా పొరపాటు చేసిన వాడిని. దుర్మార్గతలో, దుష్టత్వంలో మరి జీవించేటువంటి సిగ్గుమాల జీవితాన్ని కలిగి జీవించినటువంటి వాడు. అపవిత్రులను, అక్రమస్తులను, అన్యాయస్తులను అనేక విషయాల్లో నేను లోపములు కలిగిన వాడు. నన్ను క్షమించి మరొకసారి అంగీకరించినగా ఇస్తున్నాను. మీ రక్తం చేత కడగండి, మీ ఆత్మ చేత కడగండి, నా శరీరానికి ఆత్మకి ప్రతి కల్మషంలో కడగండి. ప్రభా, సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో సిగ్గుపడలేని వాడని నేను ఒప్పుకుంటున్నాను. నా ప్రార్థన మనపూర్వకమైనటువంటిగా ఉన్నట్టుగా చేయండి, ఇష్టపూర్వకమైనదిగా ఉన్నట్టుగా చేయండి. మరి తగ్గించుకునేటువంటి ప్రార్థన చేయనట్టుగా చేయండి, ఆసక్తితో చేయడానికి నేర్పించండి. ప్రభువాలను క్షమించి అంగీకరించండి, మీ ఆత్మను కుమరించండి, మీ జ్ఞానం చేత నింపండి, మీ ప్రార్థనాత్మను కుమరించమని సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.